హాయ్ ఎవ్రీవన్. ఆకుకూరలతో ఆనియన్స్తో పకోడీలు వేస్తుంటాం కదా, ఈసారి ఇలాగా క్యాబేజీతో ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిది. క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని తురిమిన క్యాబేజీ, కట్ చేసిన ఆనియన్స్, అలాగే ఒక కప్పు శనగపిండి, అరకప్పు బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, టేస్ట్కి సరిపడగా సాల్టు, జీలకర్ర, అలాగే గరం మసాలా పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా మరిగి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి క్రిస్పీనెస్ కోసం. నెక్స్ట్ ఇది బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేడయింది కదా, ఈ పిండిని పకోడీల మాదిరిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిపోయినాయి కదా, ప్లేట్లో తీసేసుకుందామండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి ఎంత బాగా వేగిపోయినాయో, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.